హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీరు డిప్లొమానా, టీజీ ఈసెట్ అండ్ టీఎస్ ఈసెట్ కౌన్సిలింగ్కి ప్రిపేర్ అవుతున్నారా? మరి మీకు కొన్ని డౌట్స్ ఉండొచ్చు. మేబీ ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి, ఒరిజినల్స్ కంపల్సరీ తీసుకోవాలన్నా, జిరాక్స్ కాపీస్ ఎన్ని తీసుకెళ్ళాలి, అండ్ ఒక్క సర్టిఫికేట్ మిస్ అయినా ఏమవుతుంది. నెక్స్ట్ ఈ వీడియో మొత్తం కంప్లీట్గా మీకోసమే. ఈరోజు మనం ఈసెట్ కౌన్సిలింగ్కి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ స్మాల్ మిస్టేక్స్ వల్ల సీట్ని లూజ్ అవుతారు. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ టిప్స్, కామన్ మిస్టేక్స్, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్, ఫైనల్ చెక్ లిస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ కంప్లీట్ ఈసెట్ కౌన్సిలింగ్ డాక్యుమెంట్ గైడ్. సెక్షన్స్ 1. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటిదంటే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే ఈసెట్ కౌన్సిలింగ్లో సీట్ రావాలి అంటే ఫస్ట్ మీ సర్టిఫికేట్ని వెరిఫై చేస్తారు, అఫీషియల్ చేస్తారు. ఇది మీ ఎడ్యుకేషన్, మీ ర్యాంక్, మీ మీ కేటగిరీ, మీ ఎలిజిబిలిటీ అండ్ వెరిఫికేషన్ సక్సెస్ అయితేనే నెక్స్ట్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, మీ డిప్లొమా నుంచి వచ్చారా లేదా అని ఫస్ట్ వెరిఫికేషన్ చేస్తారు. మీ కేటగిరీ ఓబీసీ, బీసీ, నెక్స్ట్ ఓసీయా లేకపోతే జనరలా లేకపోతే ఏంటిదని కోటా చెక్ చేస్తారు. మీరు ఎలిజిబులా కాదా అండ్ మీ ర్యాంక్ ఎంత వచ్చిందని దాన్ని వెరిఫికేషన్ చేస్తారు. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి మనకు. వెబ్ ఆప్షన్స్లో నెక్స్ట్ ప్రాసెస్ అది, తర్వాత సీట్ అలాట్మెంట్ అది. ఇది ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 2, ఈసెట్ ర్యాంక్. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈసెట్ ర్యాంక్ కార్డ్. ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారంటే ఫస్ట్ మన ఆఫీషియల్ వెబ్సైట్లో మనకు ఎప్పుడైతే ర్యాంక్ వస్తుందో అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం దానికన్నా ముందు ఇది లేకుండా కౌన్సిలింగ్ అసలే జరగదు. ర్యాంక్ కార్డులో ఏమేమి ఉంటుంది అంటే ర్యాంక్ ఉంటుంది, ఆల్ టికెట్ నెంబర్, బ్రాంచ్ అండ్ క్వాలిఫికేషన్ స్టేటస్. మీరు క్వాలిఫై అయ్యారా లేదా రిజల్ట్స్ వచ్చాక ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఇంపార్టెంట్ టిప్స్ వచ్చేసి 3 or 4 జిరాక్స్ కాపీస్ తీసుకువెళ్ళాలి. ఒరిజినల్ సపరేట్గా ఒక ఫైల్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే అక్కడికి పోయినాక కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని, ఎన్ని జిరాక్స్లు ఉండాలని. తర్వాత ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాయడానికి ఈసెట్ హాల్ టికెట్ తీసుకెళ్ళినాం చూడండి, అది తీసుకోవాలి. అది చూద్దా మినిమం 4 to 5 జిరాక్స్లు అన్నీ ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ లిస్ట్ అన్నీ 4 to 5 డాక్యుమెంట్ ఒరిజినల్ కాకుండా జిరాక్స్లు తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ అయ్యేటప్పుడు మళ్ళీ అక్కడ జిరాక్స్ సెట్ ఒకటి తీసుకోవచ్చు, లేకపోతే లేదా కన్ఫర్మ్ చెప్పలేము మనం. అఫీషియల్ చూసేది ఏంటంటే ఐడెంటిఫై చేస్తారు వెరిఫై చేయడానికి హాల్ టికెట్, ఫోటో, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎగ్జామ్ డీటెయిల్స్. కాబట్టి ఎగ్జామ్ హాల్ టికెట్ కంపల్సరీ, మనం రాసిన ఎగ్జామ్ డీటెయిల్స్ హాల్ టికెట్ అన్ని కంపల్సరీ మెయింటైన్ చేయాలి. చాలామంది ఎగ్జామ్స్ అయ్యాక హాల్ టికెట్ని పోగొట్టుకుంటారు చాలామంది. మళ్ళీ మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది టీజీ ఈసెట్ అని కొట్టేస్తే మనం అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, అందులో నుంచి డౌన్లోడ్ చేయవచ్చు. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను ఎప్పుడైతే ర్యాంక్స్ రిలీజ్ అవుతాయో అప్పుడు నేను వివరంగా చెప్తా, అప్పుడు వినండి. అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ మార్క్ మెమో అంటే మనం ఎస్బిటెట్ పోర్టల్ నుంచి మనం కన్సల్టేటెడ్ మెమోని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటిదంటే ఫస్ట్ బీటెక్ ఎలిజిబుల్ కావాలంటే 130 క్రెడిట్స్ మినిమం ఉండాలి. 125 ఉన్న నాట్ ఎలిజిబుల్. మనం సప్లీ రాసుకొని మళ్ళీ మనం కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. మనకు అడ్వాన్స్ సప్లీ ఇప్పుడు ఉంటుంది జూలైలో. దానికన్నా ముందు మనం మొత్తం మెమోని జిరాక్స్ తీసుకోవాలి. అసలు 4 to 5 సెట్స్ జిరాక్స్ తీసుకోవాలి. మీరు క్యారీ చేయాల్సింది ఏంటిదంటే ఆల్ సెమిస్టర్ మెమో ఆర్ కన్సల్టేటెడ్ మెమో. ఆల్ సెమిస్టర్ మెమో అంటే కన్సల్టేటెడ్ మెమో అని రెండు ఒకటే, మొత్తం షీట్ వస్తుంది. అది అఫీషియల్గా సబ్జెక్ట్స్ ఎన్ని, పర్సంటేజ్ ఎన్ని, బ్యాక్లాగ్స్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేట్ చేస్తారు. ఫస్ట్ వారు వెరిఫై చేసేది అదే. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే కౌన్సిలింగ్లో ముందే క్లియర్ చేసుకోవాలి. అప్పుడు లేకపోతే మళ్ళీ కౌన్సిలింగ్ మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టుకోవాల్సింది అయితే. నెక్స్ట్ డిప్లొమా ప్రొవిజన్ సర్టిఫికేట్. ఈ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు, ఇది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంటే ఒక 1250 ఎంతో ఉంటుంది సర్టిఫికేట్. అది ఆప్షనల్ నాకు తెలిసిన వరకు అయితే అది తీసుకోవాలి. లేకపోతే లాంగ్ మెమో ఇప్పుడు చెప్పిన షార్ట్ మెమో ఉంటుంది చూడ, అది చేసినా పర్లేదు. అది 6 months వ్యాలిడిటీ ఉంటుంది మేబీ, ఐ థింక్. మీరు డిప్లొమా కంప్లీట్ మొత్తం చేసినట్టు ఒక ఒరిజినల్ మెమో లాగా వస్తుంది, కానీ 6 months అది టెంపరరీ యూజెస్కి. ఇది కంపల్సరీ అని చెప్తారు, అవసరం లేదు, జస్ట్ మనం మెమో చూపెడితే సరిపోతుంది. ఎస్ఎస్సి మెమో అంటే 10th మెమో ఉండాలి. ఒరిజినల్ చాలా బెటర్, ఒరిజినల్ పెట్టుకోండి. చాలామంది డౌట్ పడతారు ఒరిజినల్ 10th ఎందుకు అని.
జస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫికేషన్ అంతే, జస్ట్ అక్కడ చెక్ చేస్తారు. స్పెల్లింగ్ మిస్టేక్స్, పర్మనెంట్ ఎడ్యుకేషన్ రికార్డ్స్ అన్నీ చెక్ చేస్తారు. మీ ఎస్ఎస్సిలో ఉన్న నేమ్స్ ఉంటే డిఫరెంట్ ఏమైనా ఉంటే చేంజెస్ కరెక్షన్ చేసి బెటర్గా మీ బీటెక్ సర్టిఫికేట్ మీద వచ్చేటట్టు చేస్తారు. ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకోవాలి. ఆధార్ కార్డులో మీ నేమ్స్, ఒరిజినల్ ఆధార్ కార్డు టూ టూ అని మనం మినిమం 2 అని చెప్తున్నాం, కానీ 4 to 5 తీసుకెళ్ళాలి. మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఫస్ట్ బయోమెట్రిక్స్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ తర్వాత అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది జేఎన్టీయూలో. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఈ ఇయర్లో అప్లై చేసింది మాత్రమే ఉంచుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకంటే పాతదంటే మళ్ళీ రివెన్యూషన్ అవుతుంది. స్కాలర్షిప్స్ కోసం నీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని తెలుసుకోనికి మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. నాకు తెలిసిన వరకు అయితే రూరల్కి 1.5 ఎల్ అనుకుంటా, మేబీ అంతే. నార్మల్గా ఎవరైతే గవర్నమెంట్స్ టీచర్స్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకు స్కాలర్షిప్ రాదు. ఓసీ వాళ్ళకి సుధా రాదు, అంటే ఓసీ కేటగిరీ వాళ్ళకు రాదు మేబీ. అంతే. నార్మల్గా 1000 కిందికి ర్యాంక్ వస్తే బెనిఫిట్ ఉంటుంది మీకు సుధా. ఇది ఇంపార్టెంట్ చాలా. మీకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే మీరు అప్లై అవుతారా కాదని తెలుసుకోనికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి కంపల్సరీ. నెక్స్ట్ ఎక్స్పైర్డ్ అయిన సర్టిఫికేట్స్, రాంగ్ ఇన్కమ్ అట్లాంటివి తీసుకోవద్దు. కేర్ఫుల్గా ఈ మంత్ అప్లై చేసిన మాత్రమే, అంటే ఈ ఇయర్లో 2026 మార్చ్లో అప్లై చేసినాయి, మేలో అప్లై చేసినాయి అయినా పర్లేదు, కానీ తీసుకెళ్ళండి. ప్రజెంట్గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, 1 వీక్లో మన కౌన్సిలింగ్ టైమ్స్ అయితే 1 వీక్ ఉంది. ఇప్పుడు అప్లై చేస్తే 10 డేస్లో వచ్చేస్తుంది మేబీ. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. అంటే మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ ఏ కేటగిరీ బట్టి మీకు బెనిఫిట్స్ ఉంటాయి. మీకు వెబ్ ఆప్షన్స్ ఆ కేటగిరీలో ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఇది కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నేమ్ మిస్టేక్స్, క్యాస్ట్ మిస్టేక్ ఉంటే రిజర్వేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇది ఇంపార్టెంట్. జస్ట్ వెరిఫికేషన్ వాళ్ళు చూస్తారు అంతే, జస్ట్ నార్మల్గా చూస్తారు, వాళ్ళు ఏం చేయరు. మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలని జిరాక్స్ తీసుకోండి. అన్నీ నేను చెప్పే ప్రతి సర్టిఫికేట్ మినిమం 4 or 5 జిరాక్స్లు పెట్టుకోండి, ఎందుకంటే కౌన్సిలింగ్ తర్వాత సుధా మీరు ఎప్పుడైతే కాలేజ్లో ఎంటర్ అవుతారో అప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు డిప్లొమా నుంచి అఫీషియల్గా ట్రాన్స్ఫర్ అవుతున్నా అని తెలుసుకోనికి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్, మేబీ సిక్స్త్ క్లాస్ నుంచి మీ డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ పెట్టుకోండి. లోకల్గా వెరిఫై చేసినవన్నీ అవి సుద్ధా జిరాక్స్లు పెట్టుకోండి. అవి సుద్ధా చూపెట్టాలి అక్కడ, వెరిఫై చేస్తేనే నెక్స్ట్ మీకు వెబ్ ఆప్షన్స్కి ఛాన్సెస్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రా డాక్యుమెంట్స్. మీకు ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ అంటే ఏంటి? ఫొటోస్, ఒక 4 to 5 ఫొటోస్ పెట్టుకోండి. మల్టిపుల్ జిరాక్సెస్ అన్నిటిని పేమెంట్ చేసిన రిసిప్ట్, మీరు ఎప్పుడైతే కౌన్సిలింగ్ బుక్ చేసుకుంటారో ఆ రిసిప్ట్ పేపర్, పేమెంట్ పేపర్, రిజిస్ట్రేషన్ ఫామ్, బోనాఫైడ్స్ ఏమన్నా అంటే స్కాలర్షిప్ కోసం ఇవన్నీ వెరిఫికేషన్ చేస్తారు. ఇవన్నీ ఉంటే సేఫ్గా ఉంటారు అఫీషియల్గా మేబీ. నెక్స్ట్ కామన్ మిస్టేక్స్, మీరు ఇప్పుడు ఇంపార్టెంట్గా మిస్టేక్ గురించి మాట్లాడదాం. ఏదైతే మిస్టేక్ చేస్తారో స్టూడెంట్గా, ఒరిజినల్ మర్చిపోవడం. ఒరిజినల్స్ కంపల్సరీ ఉండాలి, జిరాక్స్ కాపీస్ మాత్రమే తీసుకురావు. ఒరిజినల్ జిరాక్స్ అన్నీ చూసుకోవాలి. నేమ్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే ఆధార్ కార్డులో ఏమన్నా ఉన్నా, అన్నీ ఏమన్నా ఉన్నా ముందే చూసుకోవాలి, ఫస్టే వెరిఫై చేసుకోవాలి. ఎక్స్పైర్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అంటే ఆల్రెడీ మీకు ముందే చెప్పిన 1 month ముందే మీరు చేసుకోవాలి. 1-2 months ముందు చేసుకోకపోతే ఇంకా టైం ఉంది మనకు, 10 days ముందే ఇప్పుడు అప్లై చేసుకుంటే అప్పటి వరకు వచ్చేస్తుంది. ఇన్కమ్ అనేది ప్రజెంట్ 2026 ఇయర్ ఉండేటట్టు కంపల్సరీ చూసుకోండి, ఎందుకంటే మీ ఎఫెక్ట్ అయితే. స్టడీ సర్టిఫికేట్స్ మిస్యూజ్ అవ్వడం, స్టడీ సర్టిఫికేట్స్ని మళ్ళీ ఎక్కడైనా మిస్యూజ్ అయితే కాలేజ్లో వెరిఫై, లాస్ట్ మినిట్ ప్రింట్లు తీసుకోవడం, దానివల్ల సార్ టెన్షన్లో రిబరీలో అయిపోతుంది. ఒక ఫైల్ లాగా అరేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఒక డాక్యుమెంట్స్లో ఒరిజినల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి, జిరాక్స్లు అన్నీ ఒక దాంట్లో పెట్టుకోండి. ఒరిజినల్స్ చూపెట్టమన్నప్పుడు చూపెట్టండి, అయిపోతాయి. ఫైనల్ లిస్ట్ వచ్చేసి మనం తీసుకెళ్లాల్సింది కౌన్సిలింగ్ మనం కంపల్సరీ తీసుకెళ్లాల్సింది ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సి మెమో, డిప్లొమా మెమో, ప్రొఫెషనల్ సర్టిఫికేట్. ఇది మ్యాండేటరీ అని నేనైతే చెప్పలేను, ఎందుకంటే 6 months ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ, క్యాస్ట్ స్టడీ సర్టిఫికేట్, టీసీ ఒరిజినల్ సపరేట్లో పెట్టుకోండి, జిరాక్స్లు అన్నీ సపరేట్లో పెట్టుకోండి. 4 to 5 జిరాక్స్లు మ్యాండేటరీగా తీసుకోండి, యూజ్ అయితే. నెక్స్ట్ ఫైనల్గా లిస్ట్ అని చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో. పాస్ ఫోటోస్ సుద్ధా ఎక్కువనే తీసుకెళ్ళండి, ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ తర్వాత పాన్స్ చేస్తారు, అన్నీ వెరిఫై చేస్తారు. మినిమం 30 minutesలో అయిపోతుంది వెరిఫికేషన్. పెద్ద స్లాట్ అయితే మేబీ హాఫ్ అన్ అవర్ అన్నా కదా, ఇప్పుడు 1 hour 2 hours పట్టచ్చు. మీ స్లాట్ కన్నా ముందు వెళ్ళినా సరే మీరు చెక్ చేస్తారు అక్కడ. నెక్స్ట్
అన్నీ రెడీగా పెట్టుకొని ఏం టెన్షన్ ఉండకుండా ఫ్రీగా కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. ఇవన్నీ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది టీఎస్ ఈసెట్ కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ కంప్లీట్ గైడ్. మీ డౌట్స్ ఏమన్నా అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటాను. నేనైతే వీడియో యూస్ఫుల్ అనిపిస్తుంది, అయితే లైక్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీ డిప్లొమా ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి సుతం మీలాగానే వాళ్ళకి సుతం అర్థమవుతుంది మేము డాక్యుమెంట్స్ తీసుకోవాలి. ఈ సైడ్ అప్డేట్స్ కోసం లేకపోతే డిప్లొమా గురించి ఇంకేమన్నా తెలుసుకోవాలి, బీటెక్లో ఎలా జాయిన్ కావాలి ఏంటిదని నెక్స్ట్ వీడియోస్లో వస్తే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని టైప్ చేయండి, ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ కామెంట్ చేయండి, మీ బ్రాంచ్ ఏంటి, ఆఫ్టర్ డిప్లొమా మీరు ఏం చేద్దాం అనుకుంటారు, అసలు ప్లాన్ ఏంటిదని చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ యువర్ శశిరాజ్.